హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. మన 31 నైట్ మిడ్‌నైట్ నేను బిర్యానీ ప్లస్ కోడిగుడ్ల పులుసు మసాలా పులుసు అనేది నేను వీడియో అప్లోడ్ చేశానండి. దాని తర్వాత 12 తర్వాత నుంచి నేను వీడియో అయితే తీయడం జరిగిందనమాట. 12 తర్వాత నేను ఏం వీడియో అయితే షూట్ చేశాను, చర్చిలో నేనేం పాట పాడాను, ఎలా నేను చర్చిలో పార్టిసిపేట్ చేశాను అనేది ఈ వీడియోలో అంతా ఉంటుందన్నమాట అండి. సో అందరూ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఆ రోజు నైటు అలాగే 1 తారీఖు ఉదయం కూడా దేవుడు నాకు పాడే అవకాశాన్ని కలిగించాడండి. అందుకు నేను చాలా సంతోషపడ్డాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో అంతా కంటిన్యూ అవుతుంది. నేను మీకు మాటలు చెప్తాను, నేను మిమ్మల్ని బోర్ కొట్టించలేను. సో వీడియో చాలా బాగుంటుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చక్కగా చూసేయండి. ఓకేనా, మరొకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అనమాట ఎక్కడ చూసిన టపాకాయలు అంతా చాలా సంతోషంగా ఉందంతా. కీర్తి మేనకోళ్ళు వస్తుంది, పిలుస్తున్నాను. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. దాదా హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! Happy New Year! Happy New Year! Happy New Year to all! Happy New Year to all! Thank you so much and assala మామూలుగా లేదు అసలు. హలో సజీవులుగా ఉంటారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా పరిణామములు సజీవు లెక్కల ఉంచి నూతన సంవత్సరం చూసే కృపను వాగించారు. అందుకు నీకు వందనాలయ్యా. మాలో ఏమొచ్చి చలి మంట వేసుకున్నామండి హ్యాపీ న్యూ ఇయర్ రోజు. శుభ్రంగా ఉంది అక్కడ. ఇప్పటికి వెళ్తే ఉరిగడ్డ వేసుకొని ముందు కాసేవాడు. అప్పుడు చలి తిప్పేది గంజి. కానీ బాబా చలి తక్కువే కదా ఇవాళ. వణుకుడు వచ్చేది మినపకాయ దిగుతాకి వెళ్తే ఉరిగడ్డి కడున రాకొచ్చి ముందు చల్లిమంట తాగి నాక తీసేవాడు. రోజులు నైట్ 1 o'clock 1:30 అవుతుంది టైం. టైం ఎంత? 1 అవుతుందండి. 1కి మేము ఇక్కడ చలిమంట వేసుకుని అయితే మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. చలిమంట చూడండి. ఇంకో ఆకు వేయిపోయారా? హే గాయ్స్, గుడ్ మార్నింగ్.
హ్యాపీ న్యూ ఇయర్. 1 అయిపోయింది అక్కడ. 1 అంటే గుడ్ మార్నింగే. గుడ్ మార్నింగ్ రా. మన కూడా హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇది కొంచెం చూడండి, మేమేం వేసుకుంటున్నాం, చలి పంట వేసుకుంటున్నాం. దాని మీద కూర్చోవచ్చు. కూర్చోవచ్చు. మీరేం చేశారు చెప్పండి? చలిమంటలు వేసుకున్నారా మీరు కూడా? కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేశారా? మాకు పెట్టలేదండి కేక్. మీరు మాకు పెట్టకుండా మీరే తినేశారు. మనం పెట్టామేంటి, మనం ఏం కట్ చేయలేదు. ఎదిగో హ్యాపీ న్యూ చెప్తున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంత తెలుగు మా ఊడికి రాదు. అదిగో మా కీర్తి చూడండి, చలిమంటకి ఆకి వేస్తుంది. ఓకే ఓకే. ఓకే చేస్తారు పాలు పాల్గొంటున్నా. అలాగే ప్రార్థనలో ఏకీభవించాలి. అందరూ కళ్ళు మూయాలి. ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన బంగారు పాదాలకు కోటాది కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి నేను ప్రభావ, మీ ఉచితమైన కృపను బట్టి, మీ దయా సంకల్పం బట్టి తండ్రి నేను ప్రభావ ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నేను మహాకాశములకు తండ్రి పైన వాడు తండ్రి నీకు స్తోత్ర ప్రభావ. మీ కృప తండ్రి నేను ప్రభావ బద్దమైనది తండ్రి నేను ప్రభావ అనంతకరుణమయుడు దయగల తండ్రి తండ్రి కృపనైనా కలిగే దేవుడు, కృప కలిగించే దేవుడు తండ్రి నీకు స్తోత్ర ప్రభు. మీ యొక్క వాత్సల్యతను ప్రభు తండ్రి నిరంతరము తండ్రి మాటల తండ్రి నేను ప్రభు తండ్రి నేను ప్రభు అన్నంటే ఉంటూ నడిపిస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకొక చిన్న మాట అండి, కనిపిస్తున్న తిని పేరు వచ్చేసేసి తులసి అనమాట. తినకు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉందండి. తిని కూడా న్యూగా స్టార్ట్ చేసింది అనమాట. తులసిని కూడా మీరందరూ సపోర్ట్ చేయండి. తులసి మధ్యలో అని చెప్పేసి అని ఉంటుందండి. తను కూడా సపోర్ట్ చేయండి. తను కూడా మంచి మంచి వీడియోస్ అనేవి పెడతాం జరుగుతుంది అనమాట. తనని సపోర్ట్ చేయండి. ఇలా మేము చర్చిలో కలుసుకున్నాం అనమాట. వాళ్ళ చిన్నబాబు గురించి అయితే నాతో మాట్లాడటం జరిగింది. మమ్మీ గంగా అంటే ఏం వీడియో పెట్టింది చూపించు మమ్మీ అని చెప్పేసి అని అంటాడంట వచ్చి. అది కూడా తను మన ఛానల్కి హాయ్ చెప్తున్నాడు. సో అక్కడ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట. ఇది చాలా సంతోషం అనిపించింది. సపోర్ట్ చేయండి. నామాన్ని ఘనంగా కీర్తిస్తుండగా తండ్రి బిడ్డలకు కావాల్సినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యం మీరు దయచేయడానికి స్తోత్ర ప్రభావ. ఈ నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నూతన అభిషేకమును కలిగి తండ్రి నూతన తండ్రి నేను ప్రభు వాగ్దానములతో తండ్రి ఈ బిడ్డలందరూ తండ్రి నేను ప్రభావ మీ యొక్క స్వజనులుగా తండ్రి ఏ విధంగా నడుచుకోవాలో తండ్రి నేను ప్రభావ మీ స్వకీయ సంపాద్యముగా తండ్రి నేను ప్రభావ తండ్రి నీ బిడ్డలు ఏ విధంగా అయా మీ స్థలంలో తండ్రి నేను ప్రభావ కనబడాలని బిడ్డ కదా నేను ప్రభు చెప్పండి.
దయచూపున తండ్రి నేను ప్రభావ తండ్రి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా మీ కాపుదల మీ భద్రతను తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటాను. మీకు స్తోత్రం ప్రభావ. అయ్యా ఎటువంటి నేను ఇరుకులు ఇబ్బందులు, ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి నైనా కీడులు, ప్రమాదాలు, నష్టాలు ఎవరికి వాటిల్లకుండా మీరు సహాయం చేయండి. సంఘ సమేతంగా, కుటుంబాల సమేతంగా నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ఈ దాసునికి ఆరోగ్యం దయచిన, బాగా దయచిన, కుటుంబం చుట్టూ మీకు అందించిన ప్రభావ. ఈ యొక్క నూతన సంవత్సరం అయిన ప్రభావ ఈ రోజు మొదలుకొని తండ్రి మరలా సంవత్సరాంతం వరకు కూడా తండ్రి నేను ప్రభావ బలమైన అభిషేకముతో ప్రభావ మీ దాసుని సంఘాన్ని సంఘటనలందరూ కూడా మీరు అభిషేకించి వాడుకోండి ప్రభావ. ఎటువంటి నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరికి సంభవించుకోవడం మీరు సహాయం చేయండి. తగిన జ్ఞానం, వివేకం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా అన్ని విషయాలు తండ్రి మీరే తోడుగా సహాయం చేయండి ప్రభావ. అలాగే నూతన సంవత్సరం వర్తమానంలో కూడా నీకు తోడుగా ఉంచుతాం. మీ దాసుని మీరు ఎత్తుపట్టి వాడుకోండి ప్రభావ. మీ అభిషేకం నీ దాసునికి దయచేయండి. నీకు స్తోత్ర ప్రభావ. అన్ని విషయాల్లో మీరే తోడుగా ప్రభావ తండ్రి. ఈ ఆరాధన చక్కగా ప్రభావ, క్రమముగా నన్న ప్రభావ, ఒక నూతనమైనటువంటి పందాలనైనా ప్రభావ నేను జరిగించి తండ్రి నేను ప్రభావ ఇది మొదలుకొని తండ్రి నేను ప్రభావ దానికి నేను ప్రభావ హృదయోక్షేమము కలుగుడి తండ్రి నేను ప్రభావ నాయన మీకు చూసిన ప్రభావ తండ్రి. అయ్యా మీ యొక్క ప్రభావ మీరు నేను అనుగ్రహించిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. వృద్ధియో క్షేమము మీ బిడ్డలందరికీ మీరు దయచేసి ప్రభావ. ఎవరెవరైతే నేను వచ్చినారో వారందరూ కూడా మీరు నేను ప్రభావ కుటుంబాలుగా వచ్చిన మీ దీవెన పొందు కూడా మీరు సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి తల మీదకు ప్రభావ మీ ఆశీర్వాదపు మంచును మీరు కురిపించండి. మీకు స్తోత్రాలు. బలమైనటువంటి మీ కార్యములు మీరే జరిగించి ఈ యొక్క నూతన సంవత్సరంలో అద్భుతమైనటువంటి మీ కార్యములు మాటలా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. January 1st నైట్కి మా డిన్నర్ ప్రిపరేషన్ వచ్చేసేసి చికెన్ పులావ్కి చికెన్ అయితే ఉడుకుతుందండి. చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. బిర్యానీ రాత్రి చేశాను కదా అని చెప్పేసి ఇక ఈరోజు పులావ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి పీసెస్ ఇలా పెద్ద పెద్దగా కొట్టించుకురమ్మని చెప్పాను మా వారికి. సో ఇలా పెద్ద పెద్దగా కొట్టించుకొచ్చామన్నా. ఇదిగోండి పులావ్కి కానీ దమ్ బిర్యానీకి కానీ ముక్క ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఇదిగోండి చికెన్ పులావ్కి, అలాగే కర్రీకి కుక్కర్లో వండేస్తున్నాను. గబగబా మా కజిన్స్ వాళ్ళు వచ్చేస్తున్నారట. ఇక కుక్కర్లో అయితే పెట్టేసేసాను. ఇది పేరెంట్స్ అనమాట. చికెన్ వచ్చేసేసి పేరెంట్సే తెప్పించానండి. వీటికి బిర్యానీకి కానీ కర్రీకి కానీ పేరెంట్స్ అయితేనే బాగుంటుందని పేరెంట్సే తెప్పించాను అనమాట. సో ఇక్కడ బిర్యానీకి రెడీ అవుతుంది, ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతుంది. బిర్యానీ పులావ్కి రైస్ కూడా నానబెట్టేసేసాను. ఓకే. సో వీడియో అంతా చూస్తున్నారు కదండి. వీడియో అంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నేను 31 నైటు చేసినవి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. 31 నైటు మన 12 తర్వాత జరిగినవన్నీ కూడా నేను 12 తర్వాత జరిగినవి, మళ్ళీ 1వ తారీఖు ఉదయం మా చర్చిలో జరిగినవి, అలాగే నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను పాడిన పాటే కానీ లేకపోతే ఆ రోజు నైట్ కూడా నేను చర్చిలో పాడటం జరిగిందనమాట. నిజంగా చాలా అదృష్టం అనిపించిందండి నాకు. నూతన సంవత్సరం రోజు అటు నైటు అలాగే ఆ పగలు కూడా నేను పాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను చాలా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నానండి. ఇక సో చక్కగా లంచ్ కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. చర్చిలో అందరూ
వాళ్ళందరూ కూడా చక్కగా బాగా పార్టిసిపేట్ చేశారు. చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళారండి. చాలా సంతోషం. ఇక చర్చి కాడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదండి. ఆ రోజు నైట్కి మా ఇంట్లో చుట్టాలు అయితే ఉన్నారనమాట, వస్తున్నారనమాట చుట్టాలు అయితే. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే మేము బయట నుంచి తెచ్చుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడం కానీ అది మీకు తెలిసిందే కదా. సో ఇక నేను ఇంట్లోనే మా వారితో ఉదయమే నేను చికెన్ అయితే తెప్పించేసేసుకున్నాను అనమాట. సో ఇక నేను మన చికెన్ పులావ్ చేసేసేద్దామని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను. అంటే నేను పర్టికులర్గా వీడియో ఏం పెట్టలేదండి, ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట. సో ఇక నేను టకటకమా అని చెప్పేసి చికెన్ పులావ్ అయితే చేశాను. చికెన్ పులావ్ చేసేసి చికెన్ కర్రీ అయితే వండేసేసాను అనమాట. చాలా సంతోషం అండి. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరించండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. వీడియో చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అంత అర్థమవుతుంది అనమాట. నేను 31 నైట్ మిడ్ నైట్ నుంచి అంటే 12 నుంచి జరిగినవన్నీ కూడా నేను ఒక వీడియో రూపంలో చేయడం జరిగిందనమాట. 12 నుంచి జరిగినవి, అలాగే ఫస్ట్ రోజు కూడా జరిగినవి, మా చర్చిలో జరిగినవి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో రూపం ద్వారా చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో అంతా కవర్ చేసుకున్నాను అనమాట. సో వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. చాలా సంతోషం. ఈ నూతన సంవత్సరానికి 2024లో వచ్చిన బాధలే కానీ, కష్టాలే కానీ, సుఖాలే కానీ, ఏవైనా సరే అవన్నీ మర్చిపోండి. బాధల్ని పక్కన పెట్టేసేసేయండి, సంతోషాలని ఒకరితో షేర్ చేసుకోండి తప్పకుండా. అలాగే ఈ 2025లో కూడా మీ జీవితాల్లో అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. బాధలను అయితే పక్కన పెట్టేసేసేయండి, సంతోషాలను అయితే ఒకరితో షేర్ చేసుకోండి. బాధను మీకు పంచుకోవాలి కూడా అనే ఉద్దేశం మీకుంటే కనుక, మీతో ఎవరైతే బాగా సన్నిహితంగా ఉంటున్నారో, మీ బాధల్ని వాళ్ళ బాధల్లాగా అయితే ఎవరు ఊహించుకుంటారో వాళ్ళతో మీ బాధను షేర్ చేసుకోండి. బాధను కడుపులో ఉంచుకొని బాధపడొద్దు అండి, దాన్ని పక్కన పెట్టేసేసేయండి. దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం హ్యాపీగా గడపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఉన్నన్ని రోజులు అందరం బాగుందాము, అందరితో కలిసి ఉందాము, బంధుత్వాలని వదులుకోవద్దు, బంధాలను నిలబెట్టుకుందాము, చక్కగా ఎవరిని కూడా అవాయిడ్ చేయొద్దు, పగవారిని కూడా ప్రేమించమని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. సో అలాగే ఎవరైనా మీ పట్ల ఏమైనా దురుద్దేశంగా చేసినా, లేకపోతే మీకు బాధ కలిగించే పనులు చేసినా, మీకు నష్టం వచ్చే పనులు ఎవరైనా చేసినా వాళ్ళని కూడా మీరు క్షమించేసేసేయండి. ఈ నూతన సంవత్సరంలో వాళ్ళని కూడా క్షమించేసేసి మీరు హ్యాపీగా ఉండండి. ఏది మనసులో పెట్టుకోవద్దు. హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరందరూ హ్యాపీగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇక వీడియో ఇక్కడితో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. అందరూ వచ్చేసారు, మా వాళ్ళు చక్కగా తినేస్తున్నారు, అంతా చాలా హ్యాపీగా గడిచిందనమాట ఈరోజు. మా వారు కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.